డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ నేతల ఆహ్వానంతో చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఎన్డీఏలో చేరిక, పొత్తులపై చర్చలు జరపనున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ నేతల ఆహ్వానంతో చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఎన్డీఏలో చేరిక, పొత్తులపై చర్చలు జరపనున్నారు. మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక బిగ్ డేగా మనం చూడొచ్చు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉన్నా కూడా, అంటే షెడ్యూల్ పరంగా కూడా చూస్తే చంద్రబాబు బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఎన్డీఏలో చేరిక, పొత్తులపై ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ నేతలతో ఆయన భేటీ కానున్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా ఈ రోజు అయితే యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం టీడీపీకి సంబంధించిన నేతల్లో మాత్రం కొంత ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ఏదైతే ఎన్డీఏకి సంబంధించి కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమిలో టీడీపీని జాయిన్ అయ్యేందుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఆయన ఎన్డీఏ కూటమిలో చేరేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవాల్సిందిగా కూడా పవన్ కళ్యాణ్ చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళటం, ఢిల్లీలో నేతలు కలిసిన సందర్భంలో కూడా ఆయన ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకోవాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక 15 రోజుల క్రితం మొట్టమొదటిసారిగా కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్నటువంటి నేతలు కలిశారు. ముఖ్యంగా కూడా నడ్డా, అమిత్ షాని కలవడం జరిగింది. కలిసి వాళ్ళతో చర్చించారు. చర్చించిన తర్వాత ఆ చర్చలు జరిగిన అనంతరం వచ్చిన తర్వాత దాని గురించి పెద్దగా కూడా స్పందన లేకపోవడంతో ఇక ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ ఉండదేమో అన్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. అయితే ఉన్నట్టుండిగా కూడా నిన్నటి నుంచి ఎన్డీఏకి సంబంధించి బీజేపీకి సంబంధించిన ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల నుంచి కూడా నిన్న మధ్యాహ్నం ఫోన్ రావడంతో కూడా కొంత ఎన్డీఏలో చేరవచ్చనేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనేటువంటి పురంధేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు. ఆమెతో నిన్న దీనికి ఎవరైతే బీజేపీకి సంబంధించిన ప్రధాన నాయకులు ఉన్నారో వాళ్ళు చర్చించడం జరిగింది. వచ్చే ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశం మీద ఆమెతో చర్చించారు. అదే విధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలో ఒంటరిగా కనుక పోటీ చేసినట్లయితే బీజేపీ ఏ విధమైనటువంటి గెయినింగ్ ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరిగినట్లుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఒకవేళ కలిసి వెళితే వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఎన్డీఏ కూటమిలో ఆయన జాయిన్ చేసుకునే పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సీట్ల పంపిణీకి సంబంధించిన అంశాలు, మిత్రపక్షాలకు సంబంధించిన అంశాల మీద ఎన్డీఏ కూటమిని కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా కూడా బీజేపీ ఎవరెవరు ఎన్డీఏ కూటమిలో ఉంటారు ఏంటి అనేది నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఒకసారి అమిత్ షా కూడా చెప్పాడు, కొత్త మిత్రులు పార్టీలు ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారు అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్లే బయటికి వెళ్ళిపోయారు, కానీ తాము ఎవరిని కూడా బయటికి పంపలేదు అని కూడా చెప్పాడు. ఇటువంటి నేపథ్యంలోనే కొంత అసలు ఏం జరుగుతుంది, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంటుందా లేదా అనేటువంటి ఆసక్తి, సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు దానికి ముగింపు పలికేటువంటి పరిస్థితి ఉంటుందని అందరూ అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడిని ఇక్కడికి ఢిల్లీ రమ్మని పిలవటం మాత్రం పూర్తిగా కూడా దీని వెనక పవన్ కళ్యాణ్ చాలా కూడా కసరత్తు చేశాడు అనేటువంటి భావన కూడా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన్ని అలా అడ్డుపెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు పిలిచారు. చంద్రబాబు నాయుడుతో ఈ ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ పిలిచి అక్కడ ఉమ్మడిగా కూడా ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చందు. రైట్, రవికృష్ణ, థ్యాంక్ యూ.